గంట ఎప్పుడు కొట్టాలి? గుడికి వెళ్ళిన వెంటనే, వచ్చే ముందు, పూజ జరుగుతున్నప్పుడు ఎప్పుడు కొట్టాలి? దేవాలయాల్లో గంటలు ఎందుకు మోగిస్తారు? కారణం మీకు తెలుసా? గంట ఎప్పుడు కొట్టాలి? అసలెందుకు ఆలయంలో అయినా, ఇంట్లో అయినా పూజ చేసేటప్పుడు గంట కొడతారు? అదే పనిగా మోగించేయకుండా ఓ నిర్దిష్ట సమయంలోనే గంట మోగస్తారు. దీని వెనుకున్న ఆధ్యాత్మిక కారణాలు, శాస్త్రీయ కారణాలు మీకు తెలుసా? పూజ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు సంపూర్ణ విధిలో గంటకు ముఖ్యమైన స్థానం ఉంటుంది. ఈ యుగంలోనే కాదు, గడిచిన యుగాల్లోనూ గంటకు ప్రాముఖ్యత ఉంది. స్కాంద పురాణం, అగ్ని పురాణం, తంత్ర గ్రంథాల్లో పూజలో గంట ప్రాముఖ్యత గురించి ఉంది. అందుకే పూజా సంబంధిత వస్తువులో గంటను తప్పనిసరిగా ఉంచుతారు. ఈ శబ్దం ప్రతికూల శక్తులను తొలగిస్తుందని భావిస్తారు. హిందూ ధర్మ గ్రంథాల్లో నాద బ్రహ్మ భావనలో ధ్వనిని బ్రహ్మ రూపంగా భావిస్తారు. గంట శబ్దం పూజ ప్రారంభానికి సంకేతం ఇస్తుంది. పూజపై పూర్తి స్థాయిలో ఏకాగ్రత కూర్చుకునేందుకు సహాయపడుతుంది. ఆధునిక పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే, ధ్వని తరంగాలు, కంపనాలకు శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పండితుల అభిప్రాయం ప్రకారం గంట శబ్దం వల్ల ఏర్పడే ధ్వని తరంగాలు వాతావరణాన్ని పవిత్రం చేస్తాయి. ఓ నివేదిక ప్రకారం ఇవి 3 నుంచి 7 హెర్ట్జ్ ఆల్ఫా తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి మెదడును శాంతింపజేయడంలో సహాయపడతాయి. ధ్యానం, మెడిటేషన్ కు ముందు గంట శబ్దం మెదడును ఫోకస్ మోడ్లోకి తీసుకువస్తుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పూజపై మనసుని లగ్నం చేస్తుందని నమ్ముతారు. గంట శబ్దం మరియు చైతన్యానికి సంబంధం ఏంటి? అంతర్గత శక్తి జాగరణ జరిగినప్పుడే వ్యక్తి తనను తాను తెలుసుకునే దిశగా అడుగులు వేస్తాడని నమ్ముతారు. తనకి తన ఉనికి గురించి అవగాహన కల్పిస్తుంది గంట శబ్దం. అందుకే తాంత్రిక సాధనలో గంటను చైతన్యం మేల్కొల్పే యంత్రంగా భావిస్తారు. ఇది మీ అంతర్గత చైతన్యంలో బ్రహ్మతో కలిపే సాధనం అని నమ్ముతారు. గంట శబ్దం శరీరంలోని 7 చక్రాలపై కంపన ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల సమతుల్యత ఏర్పడుతుంది. ఆలయంలో అడుగుపెట్టిన వెంటనే వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్లను చెక్కుచెదరకుండా ఉంచుతుంది. శరీరంలోని 7 చక్రాలు చైతన్యవంతం అవడంతో పెరిగిన ఆరాధనా శక్తి వల్ల భక్తి మనసులోనే నిలిచి ఉంటుంది. గంటను ఎప్పుడు మోగించాలి? ఇంతకీ గంటను ఎప్పుడు మోగించాలంటే, ఆలయంలోకి ప్రవేశించగానే గంటను మోగిస్తే శరీరం, మనసు స్వచ్ఛమవుతుంది. మనసు భగవంతుడిపై నిలుస్తుంది. గుడి నుంచి బయలుదేరే ముందు గంట మోగిస్తే మీ సందేశం నేరుగా భగవంతుడిని చేరుతుంది. ఫలితంగా మీ కోర్కెలు త్వరగా నెరవేరుతాయట. ఇక పూజ సమయంలో అంటే, పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చేటప్పుడు గంట మోగిస్తారు. ఇంట్లో పూజల సమయంలోనూ పూజ ప్రారంభానికి ముందు భగవంతుడిని ఆహ్వానిస్తూ గంట మోగిస్తారు. పూజ అనంతరం హారతి ఇచ్చే సమయంలో గంట మోగిస్తారు. పూజలో గంట మోగించడం అంటే కేవలం ధార్మిక సంప్రదాయం మాత్రమే అని భావించవద్దు. పూజలో భాగంగా గంటను మోగించినప్పుడు ఆ శబ్దాన్ని ప్రశాంతంగా స్వీకరించండి. ఈ పవిత్ర ధ్వని మీకు ఎంత ప్రశాంతత ఇస్తుందో అర్థమవుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.